ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఈ నెల 27వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ చూడగిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేని పక్షంలో 14వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించవచ్చని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తారని తెలిపారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాని పక్షంలో ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకుంటామని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరీక్షించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో అనేక సార్లు హామీ ఇచ్చి ఆ సిపిఎస్ రద్దు హామీతో ఉపాధ్యాయులు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏపీజేఏసీ ఈ పిలుపు ఇవ్వడానికి ప్రధాన ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే దాచుకున్న డబ్బులు కూడా రాని పరిస్థితి. చాలామంది టీచర్లు లోన్లు పెట్టుకుని పిల్లల పెళ్లిళ్ళ కోసం అప్లై చేసుకుంటే పెళ్ళి అయిపోయిన సంవత్సరం వరకు కూడా లోన్లు రాని పరిస్థితి ఉంది. వెంటనే 10 గంటల ధర్నాలు, 12 గంటల ధర్నాలు, 36 గంటల ధర్నాలు చేశాం. అలాగే ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యాలు ఇచ్చాం, చేస్తా ఉన్నాం. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకి ఏవైతే రావాలో అన్నీ కూడా చెల్లించాలి. ఇప్పుడు మేము జేఏసీలో భాగంగా ఉన్నాం కనుక జేఏసీ ఇచ్చే అన్ని పోరాటాలు కూడా మా ఉపాధ్యాయుల పక్షాన, అలాగే యూటీఎఫ్ పక్షాన విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పోరాటాల్లో అంతకీ ప్రభుత్వం దిగిరాకపోతే రేపు 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని వేలాది మంది ఉపాధ్యాయులతో మేము జేఏసీలో ముట్టడించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క పరిస్థితి తీసుకురాకుండా వెంటనే ఉద్యోగోపాధ్యాయులకి రావాల్సిన ప్రతి విధమైన ఆర్థిక బకాయిలు చెల్లించాలి. అలాగే న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలి. ఇంకా ఈ యొక్క ఓట్లతో గతంలో చూసినట్లయితే ఈ ప్రభుత్వానికి 95% టీచర్లు అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా ఓట్లు వేసిన పరిస్థితి ఉంది. కనుక రాబోయే ఎన్నికల్లో మా యొక్క మద్దతు కావాలంటే ఖచ్చితంగా మాకు రావాల్సింది కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నిరసిస్తూ ఉద్యమంలోకి వెళ్తానికి ప్రయత్నిస్తున్నాం. కార్యాచరణ రూపొందించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే మాతో చర్చలకు వచ్చి ఈ ఉద్యమాన్ని నిలుపు చేయాల్సిన బాధ్యత పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి ఉందని చెప్పేసి లేనిచో ఈ దశల వారి ఆందోళన మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జేఏసీ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. మరి గత 4.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పట్ల మరి అవలంబిస్తున్న తీరుకి మేము అనేక సార్లు మంత్రివర్గ ఉపసంఘాన్ని, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మాకు రావాల్సిన బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్స్ పెడితే అవి సకాలంలో రాకపోవడం, ఏపీజీఎల్ఐ లోన్లు ఆ యొక్క సర్వర్ కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్లు, మరి ఎవరైతే కోవిడ్లో మరణించారో వాళ్ళందరికీ కంపాసినేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని దఫాలుగా ఏపీజేఏసీ ఆధ్వర్యంలో మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించాం. కానీ నేటి వరకు వారి స్పందన లేదు. అయితే మేము ఏదైతే ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు మరి నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సెక్రటేరియట్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు, అదేవిధంగా ఆదిమూలం సురేష్ గారు చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.